కేజీహెచ్లో అమానవీయ ఘటన జరిగింది. ఒక పసికందు మృతదేహం గోనె సంచిలో గుర్తించారు. ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి కంట తీవ్రంగా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా అనేక ఘటనలు, ప్రాంతం ఏదైనా కూడా ఇట్లా శిశువుల మరణాలు, అలానే శిశువుల మృతదేహాలను ఎక్కడికక్కడే కుక్కల పాలు చేస్తూ, రోడ్ల పాలు చేస్తూ, చెత్త కుండీల్లో, కాలువల్లో పడేస్తున్నటువంటి దృశ్యాలు తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఉదయం 10 గంటలకు ఇక్కడ కేజీహెచ్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం జరుగుతోంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ క్లీనింగ్ సెక్షన్ ఏదైతే జరుగుతున్న టైంలోనే ఇక్కడ కేజీహెచ్ సూపరింటెండెంట్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ ఆఫీస్ కి పక్కనే ఆనుకొని ఉన్న లిఫ్ట్ పక్కన విపరీతమైన దుర్వాసన వస్తోంది. ఒక ఏగల గుంపు అక్కడ చుట్టుముట్టు ఉండడం ఒక నర్సు చూడడం జరిగింది. సో చూసిన వెంటనే ఏంటి ఇక్కడ ఎప్పుడూ లేని పరిస్థితి అని వెళ్ళి చూసి అక్కడ ఒక గోనె సంచి లాంటిది ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూసేటప్పటికి అందులో ఒక శిశువు మృతదేహం కనిపించింది. తీవ్రమైనటువంటి బాధ కలిగిస్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు పెట్టించాయి. అయితే ఇప్పుడు దీనిపైన 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా ఏమైనా డెలివరీస్ జరుగున్నాయా? అయితే ఇప్పుడే మనం కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి గారితో మాట్లాడినప్పుడు ఇక్కడ జరిగిన డెలివరీ కానట్టు అనిపిస్తోంది. ఇది బయట ఏదో జరిగింది, ఇక్కడ తెచ్చి పడేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగిన తర్వాత వారిపై కఠినమైన యాక్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే గతంలో కూడా మనం చూసాం కేజీహెచ్ వేదికగా అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి ఇట్లాంటి అమానవీయ ఘటనలు, పిల్లల్ని చేంజ్ చేయడం కావచ్చు, లేకపోతే ఒకరి పిల్లల్ని మరొకరు ఎత్తుకుపోవడం కానీ, అమ్మకాలు జరపడం, ఇలాంటివి కూడా గతంలో చూసాం. కేజీహెచ్ అనేది ఉత్తరాంధ్ర పెద్ద ఆసుపత్రిగా దేశంలోనే పేరెన్నికగన్నటువంటి ఆసుపత్రిలో అప్పుడప్పుడు ఇట్లాంటి అప్రతిష్ట పాలు జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉండటం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులే. ఇప్పుడు ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి ఆనుకొని ఉన్నటువంటి గోడ పక్కనే ఒక గోనె సంచిలో శిశువు మృతదేహం, ఆడ శిశువు మృతదేహాన్ని కనుగొనటం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, విశాఖలో కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి అమానవీయ ఘటన. ఒక తాతగారు వాళ్ళ మనవరాల్ని స్కూల్కి పొద్దున్నే తీసుకుని వెళ్తుంటే ఆ చిన్నారి కాలువల వైపు చూసి అందులో పడున్న బొమ్మ కావాలి తాత అంది. అతను కూడా ఆ కాలువలోనికి చూసేటప్పటికి అది బొమ్మ కాదు, ఒక పసికందు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసినటువంటి దృశ్యాలు తీవ్రమైనటువంటి కలకలం రేపినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం, టీమ్స్ గా ఫామ్ అవడం జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ కేసు ట్రేస్ కానటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివి చూస్తున్నప్పుడు అసలు సొసైటీలో ఏం జరుగుతోంది అనిపిస్తుంది. అడ్డదారులు తొక్కుతున్నారు, పిల్లల మృతదేహాలను ఇట్లా, లేకపోతే బ్రతుకున్న శిశువుల్ని కూడా కుక్కల పాలు చేయడం, రోడ్ల పైన విడిచిపెట్టేయడం, పొదల్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు, మాతృత్వానికి తీరని మచ్చదేస్తున్నారు, కలంకం తెస్తున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ ఒకవేళ బేబీకి ఏదైనా హెల్త్ వల్ల చనిపోయి ఉంటే గనక ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాన్ని జరిపించాలి. లేదంటే ఇమీడియట్ గా కుటుంబ సమేతంగా కావచ్చు, లేకపోతే శ్మశాన వాటికకు తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇట్లాంటి అమానుష్య ప్రాంతాల్లో, ఇలాంటి నిర్మానుష్య ప్రాంతాల్లో శిశువుల్ని గుడ్డ కట్టేసి వదిలేయటం, గోనె సంచుల్లో పెట్టేసి వదిలేయటం, లేకపోతే విచ్చలవిడిగా శరీర భాగాన్ని కట్ చేసేసి వదిలేయటం, ఇట్లాంటివన్నీ చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఎంతో మంది కన్న తల్లుల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి అని చెప్పాలి. సో ఇప్పటికైతే కేజీహెచ్ లో జరిగిన అమానవీయ ఘటనపై 1 టౌన్ పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తూ ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు, ఎవరైనా మహిళ తెచ్చి అట్లా గోనె సంచిలో పెట్టినటువంటి శిశువు మృతదేహాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారా, లేకపోతే ఈ ఏదైనా ఇల్లీగల్ గా జరిగినటువంటి యాక్టివిటీయా, ఏది ఏమైనప్పటికీ కూడా ఆసుపత్రి ప్రాంగణంలో, పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ ప్రాంగణంలో ఇట్లాంటి దారుణం ఘటన జరగటం అనేది చాలా బాధాకరం. అంటే 10ంటికి మాకు ఇవాళ సాసా ప్రోగ్రామ్ అని ఉంటుంది, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఆ ప్రోగ్రామ్ జరుపుకుని వచ్చిన తర్వాత మా ఆఫీస్ అటెండెంట్ ఒక ఆవిడ ఆ పక్కన లిఫ్ట్ పక్కన ఈగలు అవి బాగా వస్తున్నాయని తను చూసి శానిటేషన్ వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చి చూస్తే ఒక వచ్చిన బ్యాగ్ లాంటి దానిలో ఒక బేబీ ఉన్నట్టు వాళ్ళు చూశారు. ఆల్మోస్ట్ 10-15 మధ్యలో. మేము వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ వాళ్ళు వచ్చారు, మార్చికి షిఫ్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బేబీ జెండర్
ఫీమేల్ అని తెలిసిందే. అంటే మంత్స్ బేబీ మ్యామ్, అప్పుడే పుట్టిన నవజాత శిశువు. అది నేను చూడలేదండి, చూడలేదు. అంటే వెయిట్ అవి కూడా ఏం వెయిట్ చేయలేదు. వాళ్ళ ఫారెన్సిక్ వాళ్ళు చూసి చెప్పాలి. మ్యామ్ సీసీ ఫుటేజ్ కానీ ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కనే ఇట్లా జరిగింది కదా, ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆ వీడియో ఫుటేజెస్ అది కూడా పోలీస్ వాళ్ళు చూస్తారని చెప్పారు. అంటే ఏమైనా అనుమానం ఉందా మ్యామ్ ఎవరైనా? నాకైతే మాకైతే అనుమానంలా ఏం లేదు. ఇక్కడ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి గైనీ డిపార్ట్మెంట్ నుంచి ఈ మధ్య కాలంలో ఏమన్నా డెడ్ అయ్యాయి బేబీస్ అని చూసాం, కానీ అవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో ఇక్కడ ఈ క్యాంపస్లో పుట్టిన బేబీస్ అలా అనిపించలేదు నాకు. ఈ క్యాంపస్లో బేబీ అన్నట్టు నాకు అనిపించలేదు అంటున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పీడియాట్రిక్ వార్డులో ఒకటో రెండో బేబీస్ డెత్ అయినాయి, కానీ వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసేసారు వాళ్ళు. ప్రజెంట్ దీని మీద ఏం కమిటీ ఇలాంటిది అంటే ఫస్ట్ పోలీస్ వాళ్ళకి చెప్పాం కదా, ఇన్వెస్టిగేట్ చేస్తారు, చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ చూద్దాం ఏంటో. అంటే జనరల్గా పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ అనేటప్పటికీ ఉత్తరాంధ్ర కాదు, తెలుగు స్టేట్స్ నుంచి వస్తారు. గతంలో కూడా ఇట్లా పిల్లల్లో చేంజింగ్ ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా సివియర్ యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది పిల్లల చేంజింగ్ కాదు కదా, పిల్లల చేంజింగ్ కాదు. అంటే ఎవరన్నా అన్వాంటెడ్ బేబీని ఇక్కడ వదిలేళ్ళారా అవన్నీ చూడాలి.